హాయ్ ఫ్రెండ్స్, మనం ముందు చెప్పుకున్నట్టు పూరి జగన్నాథ స్వామి యొక్క ముందు పార్ట్స్ 2 చూస్తేనే ఈ థర్డ్ పార్ట్ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో చూసే ముందు తప్పనిసరిగా ఫస్ట్ 2 పార్ట్స్ యొక్క లింక్స్ పైన కార్డ్స్లో ఇస్తున్నాం చూడండి. ముందు చెప్పిన ఎపిసోడ్ని ఇప్పుడు చెప్పుకున్నట్టుగా కృతయుగంలో ఇంద్రజమ్యుడు అనే రాజుకి స్వప్నంలో స్వామి కనిపించి తాను ఒక ప్రదేశంలో ఉన్నానని చెప్పి నీలాచలం నీలమాధవుణ్ణి వెతకమని చెప్పాడు. వెంటనే తన రాజ్యంలో విద్యాపతి అనే వ్యక్తిని పంపిస్తే అతను అడవుల్లో విశ్వవసు కలిసి అతని అల్లుడై నీలమాధవుడి గురించి తెలుసుకుని తిరిగి రాజు దగ్గరికి వెళ్లి విషయమంతా చెప్పి గోడెం దగ్గర నీలమాధవుడు కొండపై ఉన్నాడని చెప్పగా రాజు అతని పరివారంతో బయలుదేరాడు. అయినప్పటికీ స్వామి జాడ తెలియక విశ్వవసు దగ్గరికొచ్చి స్వామి జాడ చెప్పమని అడగ్గా అతనికి తెలియదని చెప్పగా విశ్వవసు బలవంతంగా కొండపైకి లాక్కుని వెళ్లారు. అక్కడ స్వామి కనిపించకపోయేసరికి కోపం వచ్చిన ఇంద్రజిన్యుడు విశ్వవసుని చెరసాల్లో పెట్టి నానా బాధలు పెట్టాడు. అది అలా ఉండగా ఇంద్రజిన్యుడికి మరలా స్వామి కల్లో కనిపించి తాను ఒక దారువు రూపంలో కొట్టుకు వస్తున్నానని చెప్పగా ఆనందంతో అక్కడికి వెళ్ళాడు. కాని ఆ దారువుని ఎవరూ కదపలేకపోయారు. అప్పుడు స్వామి ఆకాశవాణి రూపంలో విశ్వవసు వస్తేనే కదులుతానని చెప్పారు. విశ్వవసు వచ్చి కదపగానే దారువు కదిలింది. దాన్ని ఆలయంలో తెచ్చిపెట్టారు. కాని స్వామిని చెక్కడానికి ఎవరూ దారువు మీద ఉలిని పెట్టినా ఉలి విరిగిపోయేది. అప్పుడు ఒకతను వచ్చి నేను స్వామి విగ్రహాల్ని చెక్కుతానని చెప్పి 11 రోజులు తలుపులో గడవేసి గదిలో ఉంచండి అని చెప్పాడంట. కాని తల్లి మనస్సు కలిగిన కుండీచ ఉలి శబ్దం రాకపోవడంతో అతనికి ఏమైందో అని తలుపులు తెరిచి చూస్తే ఆ శిల్పి అక్కడ లేడంట. అక్కడ సగం చెక్కబడ్డ విగ్రహాలున్నాయంట. అప్పుడు ఇంద్రజిన్యుడు తన భార్య కుండీచ ఇలా జరిగిందేంటి అని బాధపడ్డారట. అప్పుడు నారదుడు వచ్చి స్వామి యొక్క ఆదేశం ఇదేనని బాధపడవద్దని, స్వామిలో బ్రహ్మ పదార్థాన్ని ప్రవేశపెట్టడానికి బ్రహ్మని ఆహ్వానిద్దామని ఇంద్రజన్యుణ్ణి తనతో బ్రహ్మలోకంకి తీసుకువెళ్తాడు నారదుడు. ఆ తర్వాత ఏం జరిగిందో వివరంగా తెలుసుకోండి ఫ్రెండ్స్. భూలోకం బ్రహ్మలోకం కాలమానం వేరవటం వల్ల ఇంద్రజన్యుడు తిరిగి భూలోకానికి వచ్చేసరికి అక్కడ తన భార్య గాని పిల్లలు గాని తన రాజప్రసాదం గాని ఏమీ లేవంట. అసలు ఇంద్రజన్యుడు భూలోకం నుండి బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు చాలా యుగాలు గడిచాయి. అప్పుడు ఏం జరిగిందంటే కాలమాధవుడు అనే ఒక రాజు ఉత్కలా దేశాన్ని పరిపాలిస్తున్నాడు. అలా ఆయన ఒక రోజు గుర్రం పైన వెళ్తూ ఉంటే గుర్రం కాలికి ఏదో తగిలి ఆయన కింద పడిపోయాడు. ఏం తగిలిందా అని రాజు అక్కడ మట్టిని తవ్వించి చూసేసరికి ఒక చక్రం కనిపించింది. అది ఆలయం యొక్క నీల చక్రం. ఇంకా మొత్తం తవ్వించి చూసేసరికి ఆలయం బయటపడింది. అప్పుడు ఆ ఆలయాన్ని పునర్నిర్మించి అందులో స్వామిని ప్రవేశపెట్టి పూజలు చేయటం మొదలుపెట్టాడు ఆ రాజు. ఇంద్రజన్యుడు బ్రహ్మలోకం నుండి తిరిగి వచ్చేసరికి అది కాలమాధవుని యొక్క గుడిగా ఉండటం చూసి ఇది నేను కట్టించిన గుడి అని అనేసరికి వారిద్దరి మధ్యన వాదన మొదలైందట. అప్పుడు కాలమాధవుడు తనకే గుడి కనిపించిందని తనే పునర్నిర్మించానని అన్నాడు. అప్పుడు ఇంద్రజన్యుడు లేదు లేదు ఇది నా ఆలయం, నేనే కట్టించాను అని చెప్పాడట. నువ్వెప్పుడు కట్టించావు అని అడగ్గా చాలా యుగాల ముందు కట్టించానని చెప్పేసరికి అక్కడ వారందరూ నవ్వడం మొదలు పెడతారు. అప్పుడు ఇంద్రజన్యుడు నీరు కారిపోయాడు. అతని యొక్క అంతటి అహంకారం ఏమైపోయిందో తెలియదంట. వెంటనే ఇంద్రజిన్నుడు మోకరిల్లి స్వామికి నమస్కారం చేస్తూ స్వామి, ఆలయం నీలిమాధవుడు అని నిన్నే నమ్ముకుని బయలుదేరాను. తిరిగి వచ్చి చూస్తే ఇక నా భార్య పిల్లలు నా రాజ్యం నా కోట ఏమీ లేవు. నేను నిర్మించిన ఆలయం కూడా నాది కాదు అని అంటున్నారు. ఎన్నో యుగాలు గడిచిపోవటం వల్ల నా వంశం వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు. ఒకవేళ దొరికినా వాళ్ళు నన్ను గుర్తుపట్టే పరిస్థితి కూడా కనిపించట్లేదు అని మొరపెడుతూ బాధపడుతుంటే ఈ ఆలయం ఇతను కట్టించిందే అని ఆకుపరం అనే ఒక ముసలి తాబేలు సాక్ష్యం చెబుతూ నేను కృతయుగం నుంచి ఉన్నాను అని, అందుకే ఈ విషయం నాకు స్పష్టంగా తెలుసు, ఈ ఆలయం నిర్మించింది ఇంద్రజిన్యుడే అని చెప్పిందంట. అలాగే బుషుడి అనే ఒక కాకి కూడా ఈ ఆలయాన్ని ఇతడే నిర్మించాడు అని సాక్ష్యం చెప్పిందంట. అలాగే ఈ ఆలయం కట్టించక ముందు నుంచి ఉన్న కల్పవృక్షం కూడా సాక్ష్యం చెప్పిందట. ఇలా చాలా మంది సాక్ష్యం చెప్పినా సరే అవేవి కాలమాధుడు నమ్మలేదట. అప్పుడు బ్రహ్మదేవుడు తన పరివారంతో భూమి మీదకొచ్చి ఈ ఆలయం ఇంద్రజిన్యుడిది అని చెప్పడంతో కాలమాధవుడు నిజం తెలుసుకుని తనని క్షమించమని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడంట. అప్పుడు ఇంద్రజిన్యుడు వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోగానే స్వామి సాక్షాత్కరించారంట. అప్పుడు ఇంద్రజిన్యుడు స్వామి, ఏమిటి నీ ఆదేశం, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావని అడిగి మీకు ప్రాకృతమైన హస్తాలు పాదాలు లేవు కదా స్వామి, హస్తములు లేకుండా మీ భక్తుల్ని మీ దగ్గరకు ఎలా చేర్చుకుంటారు, మరియు మీ పాదాల చెంత భక్తులు నమస్కరించడానికి మీకు పాదములు కూడా లేవు కదా, దానికి మీ ఆదేశం ఏమిటి స్వామి అని అడగ్గా అప్పుడు స్వామి ఇలా చెప్తారంట, నాకు హస్తాలు గాని పాదాలు గాని ఏమీ అక్కర్లేదు, కేవలం నా కళ్లతోనే నేను నా భక్తుల్ని పరిపాలిస్తాను.
కంటి రెప్ప కూడా వెయ్యను అని స్వామివారు చెప్పారంట. అందుకే స్వామికి కనురెప్పలుండవు. అందుకే స్వామి యొక్క కళ్ళు అంత పెద్దవిగా ఉంటాయి. అందుకే ఈ రోజుకి మనం స్వామిని దర్శించుకునేటప్పుడు ఆ కళ్ళు చూడగానే మనలో ఏదో తెలియని పులకింత కలుగుతుంది. అయితే అప్పుడు ఇంద్రజన్యుడు స్వామివారితో, స్వామి, నాలో ఇన్ని అహంకారాలకు కారణం అనంతరాలకు అధిపతి అయిన స్వామి కేవలం నాకే సొంతం అనే స్వార్థం ఉండటం వల్లనే. నీవు ఈ జగత్తుకి స్వామియే జగన్నాథుడు అవ్వాలి. అందుకే ఇది నాది అనే నేను గాని నా తర్వాత వంశస్థులు గాని చెప్పకుండా ఉండాలి. అలా జరగాలంటే నా వంశాన్ని నిర్వంశం చేసే స్వామి అని కోరాడంట. అప్పుడు స్వామివారు ఇంద్రజన్యుడి త్యాగానికి మరియు అతడి భార్య అయిన కుండిచ త్యాగానికి మెచ్చి ఒక వరాన్ని ఇస్తానని పలుకుతారంట. నేను సంవత్సరానికి 9 రోజులు నీ భార్య గర్భంలో కొలువుంటాను అని వరమిచ్చారంట. అదే జగన్నాథుని రథయాత్ర. ఇప్పటికీ ప్రతి సంవత్సరం స్వామి అన్న మాటని నిలబెట్టుకుంటూ ఉన్నారు. అది ఎలా నిలబెట్టుకుంటున్నారంటే, పూరి ఆలయంలో కుండీచా మందిరం ఉంటుంది. ఆ మందిరంలో ఎటువంటి విగ్రహాలుండవు, కేవలం ఖాళీగా ఉంటుంది. ఆ మందిరంలో ఒక రత్నవేది ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి ఆ స్వామిని అక్కడికి తీసుకెళ్లి 9 రోజుల పాటు ఉత్సవ విగ్రహాల్ని కాకుండా మూల విరాట్ని అక్కడే ఉంచి పూర్తిగా 9 రోజులు అక్కడే ఉంచి 9 రోజుల తర్వాత మరల ఆలయానికి తిరిగి స్వామివారిని తీసుకొస్తారంట. అలా ఎందుకు చేస్తారంటే, స్వామి మాట ఇచ్చినట్టుగా కుండీచా గర్భంలో స్వామి కొలువై ఉంటారు. అందుకే ఆ 9 రోజులు కుండీచా మందిరంలోనే ఉంటారు. ఇంకా విశ్వవసు కూడా నా కోసం చాలా కష్టాలు పడ్డాడు కాబట్టి అతని యొక్క వంశస్థులే నన్ను రథం మీదకు ఎత్తుకు తీసుకువెళ్లి రథంపైకి ఎక్కిస్తారు అని ఆ సేవ వాళ్లకి అనుగ్రహిస్తున్నాను అని వాళ్లకు కూడా వరమిస్తారంట. అలాగే విద్యాపతి నన్ను ప్రకటించడానికి చాలా కష్టపడ్డాడు కాబట్టి అతనికి 2 భార్యలు. ఆ 2 భార్యల్లో మొదటి భార్య పుట్టిన పిల్లలందరూ నా ఆలయంలో అర్చకులుగా ఉంటారని, అతని 2వ భార్యకు పుట్టిన పిల్లలందరూ నా పాకశాలలో నాకు భోగ్ చేస్తారు అని స్వామి వాళ్ళందరికీ వరాలిచ్చారంట. ఇప్పటికీ స్వామి వరాలు ఇచ్చిన విధంగానే అతని మొదటి భార్యకు పుట్టిన పిల్లలందరూ వంశపారంపర్యంగా అర్చకులుగా, 2వ భార్యకు పుట్టిన పిల్లలందరూ బుట్టలతో ప్రసాదాల్ని చేస్తూ మోసుకుని వస్తూ ఉంటారు. ఆలయంలో అర్చకులు మరియు ప్రసాదం చేసేవారు ఇప్పటికీ విద్యాపతి వంశానికి చెందినవారే. స్వామి తన ఆలయంలో ఇలా వ్యవస్థను అంతటినీ ఏర్పాటు చేసి ఇలాగే చేస్తూ ఉండమని చెప్పారంట. ఇప్పటికీ స్వామివారు చెప్పిన విధంగానే ఆలయంలో అన్నీ జరుగుతున్నాయంట. ఇలా ఏర్పడింది పూరి పుణ్యక్షేత్రం. జై జగన్నాథ్. ఇంతటితో ఈ వీడియోను ఫినిష్ చేస్తూ ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.